మేరకు ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నివారణ అనేది సమర్పించడం జరిగింది. ప్రధానంగా గోదావరి కృష్ణా డెల్టా సంబంధించి నదీ జలాల పునః పంపిణీ ద్వారా మన రాష్ట్ర నీటి హక్కులు కాపాడాలని చెప్పేసి మనం రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపు. ఎందుకంటే ఇతర రాష్ట్రాలన్నీ కూడాను ఏదైతే బ్రిజేష్ మిశ్రా కుమారు కమిషన్ ఉందో ఆ కమిషన్కి వారి నివేదికలు అనేవి సమర్పించారు. మన రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో 2-3 సార్లు ఇచ్చినప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు మళ్ళీ బ్రిజేష్ కుమార్ గారు ఈ నెల 2వ వారం వరకు అవకాశం ఇచ్చారు మన వాదనలు వినిపించడానికి. అలాగే వినిపించకపోతే తదుపరి చర్యలకు సంబంధించి అవతల రాష్ట్రంలో ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకునే తీర్పులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఆ విధంగా మన నీటి హక్కులు కోల్పోవాల్సి వస్తుంది. అది జరిగితే రాష్ట్రానికి తీవ్రమైన విఘాతం కలుగుతుంది. కనుక ఎన్డీఏ గవర్నమెంట్ తక్షణం స్పందించి రైతు సంఘాలు అలాగే ప్రభుత్వ ప్రతినిధులతో వెంటనే కమిటీ వేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదే సందర్భంలో ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి తీవ్రమైన సమస్య వచ్చింది. ఎరువుల సమస్య కొరతగా ఉంది. ఆర్బీకే కేంద్రాల ద్వారా ప్రభుత్వమే పూర్తిగా సరఫరా చేయాలని, లేకపోతే ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు వర్తకులు ఇదే ఆసరా చేసుకొని 300 రూపాయలు 270 రూపాయలు ఎరువు బస్తాని దానికి అదనంగా అవసరం లేని ఎరువులను కూడా అంటగడుతున్నారు. సుమారు 500-600 రూపాయలు అంటే 800 రూపాయల వరకు ఖర్చు అవుతుంది రైతుకి. ఆ రకమైన చర్యలకి ప్రైవేటు యాజమాన్యాలు ఇక్కడ ఉగురుపుతున్నాయి. దీనివల్ల నష్టం అనేది రైతు జరుగుతుంది. కనుక ఎరువుల్ని తక్షణమే ఆర్బీకే కేంద్రాల ద్వారా సరఫరా చేయాలని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే సందర్భంలో జంజావతి, తోటపల్లి, పెద్దగడ్డ ఈ రిజర్వాయర్ల ద్వారా నీరు రావటం లేదు. రైతులేమో ఆకాశం వైపు చూస్తున్నారు. గత 15 రోజులకు వర్షాలు లేవు. తక్షణమే ఈ సాగునీటి వనరులు కూడా దృష్టి పెట్టాలని చెప్పేసి గౌరవ పార్వతీపురం ఆర్డీఓ గారికి ఈ గ్రీవెన్సీల్లో మేము విజ్ఞప్తి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం